రెడీ సార్ రెడీ. అప్పుడే అరే 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 ఈరోజు అత్తాపూర్ డివిజన్లో షటిల్ కోర్ట్ ఓపెన్ చేయడం చాలా సంతోషం. దానికి శిరీష గారు, స్వాతి గారు, మా కార్పొరేటర్మ కొమ్మరన్న గారు, ప్రభాకర్ గారు, మహేష్ గారు, ఇంకా అందరూ కూడా బృందం రావడం చాలా సంతోషం. షటిల్ కోర్ట్ అంటేనే మనందరూ కూడా తెలుసు, పిల్లలకే కానీ పెద్దలకే కానీ ఎంత హెల్త్ కూడా బాగుంటుంది. దీని మీద చాలా రోజులు అందరూ కూడా అంటుంటారు. ఇలాంటి పెట్టాలని కూడా మనం అనుకుంటాం. చాలా సంతోషం. స్వాతి గారు, శిరీష గారు ఇక్కడ పెట్టడం కూడా చాలా సంతోషం. వాళ్ళిద్దరు పార్ట్నర్ అండి, వాళ్ళిద్దరు కూడా సక్సెస్ కావాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం పెట్టడంలో ఎప్పుడైనా ఒక ధైర్యం చేసి ఇలాంటి నడుస్తా అనడం చాలామంది అనుకుంటారు, కానీ చాలా అయినాయి కూడా. ఆబాది రోజు రోజు పెరిగినట్టుగా ఇలాంటివి కావాలి కూడా మనకు అందరూ. షటిల్ కోర్ట్ అనేది మనం చూస్తున్నాం. షటిల్ కోర్ట్ అనేది ప్రపంచ దేశాల్లో ఎంతో దీనికి పేరున్న షటిల్ కోర్ట్. దాన్ని మనం అందరం ఉపయోగించుకొని చేసుకునే బాధ్యత మన పిల్లలు కూడా ఆడి ఇప్పుడు ఏ విధంగా అయితే మనం చాలామంది మన ప్రపంచ దేశంలో పోటీపడి మన భారతదేశంలో పోటీపడి చేస్తున్నాం. పిల్లలందరూ కూడా అట్నే ఎదగాలని నేను కోరుకుంటాం. ఎందుకంటే ఆటలో ఓడడం అందరూ ఉంటుంది, ఓడడం గెలవడం ఉంటుంది. ఓడిపోయినామని బాధపడద్దు, గెలిచినామని సంతోషపడద్దు, రెండు ఉంటాయి ఎప్పటికీ. తెలంగాణ ప్లేస్ కానీ మన ఇండియానే నంబర్ 1 ఉన్నది స్పోర్ట్స్లో. అక్కడ మనం కూడా చూస్తాం, క్రికెట్లో కానీ ఏదంటే కానీ మన ఇండియా మన నంబర్ 1. ఒక్కొక్కరి కొన్ని ఇప్పుడు 10 మ్యాచ్లు గెలిచినాడు, ఒక మ్యాచ్ ఓడిపోతుంది. దాన్ని పెద్ద బహిరంగం చేసి చూపెట్టే అవసరం మనకు లేదు. ఒక్కదాన్ని పట్టించుకోదు. 10 మంది ఏంటి గెలిచారు, ఏ విధంగా గెలిచారు. మన ఇండియా చూస్తాం, ఎక్కడైనా ఒక మంచి పేరు తెచ్చుకుంటాం. మన పిల్లలంతా కూడా మంచిగా ఆడుతారు. ఒక్కొక్కరు ఉంటుంది దాని ఆట సమయం. మనం ఆడితే తెలుస్తుంది. దాన్ని ఆడకుండానే ఇప్పుడు అవుట్ కానీ అట్లా కాదు. దానికి ఉంటుంది ఏదైనా ఎంతో కష్టపడి అలా మన భారతదేశానికి టెన్నిసే కానీ ఇవన్నీ కూడా ఎంతో మంచిగా మన యోగంలో ప్రభుత్వం ద్వారా ఏదన్నా అవసరం ఉంటే మటుకు మా దృష్టికి తీసుకొస్తే మటుకు ప్రభుత్వం ద్వారా ఏమైనా సహకారం చేపించే బాధ్యత తీసుకుంటాం. చేయవాలి, అవసరంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఎంతో కష్టపడి చదువు ఆర్థికంగా లేకుండా మేము ఎదగాలని ఆలోచనతో పోతారు. అలాంటి దాన్ని ప్రభుత్వం ద్వారా మా ముఖ్యమంత్రి గారితో నా దృష్టి కోసం నేను 100% సక్సెస్ చేస్తాను. ఇది కూడా సక్సెస్ అయ్యాలని కోరుకు. చిన్నప్పటి గేమ్స్ అలా ఉన్నాయి, ఇప్పటి గేమ్స్ ఇప్పుడేమో టెక్నికల్ చాలా పెరిగింది. అప్పుడు టెక్నికల్ లేకుండే. కింద ఇవన్నీ ఎక్కడికప్పుడు కింద మట్టిలో ఎన్నో ఆడుకునే వాళ్ళం, ఇసుకలు ఆడుకునే వాళ్ళం. ఇలా భగవంతుడు అన్ని ఇచ్చాడు. అన్నిట్లో పిల్లలే కానీ మేమే కానీ చేస్తున్నాం. ఎమ్మెల్యే అయినాక ప్రజలకు ఎమ్మెల్యే ఎందుకు అవుతాడు? ప్రజలు ఏది చెప్తే ఏది ఇట్లాంటి ప్రోగ్రామ్ ఇస్తే ఏ ప్రోగ్రామ్ పోతేనే ఎమ్మెల్యేనే ఉంటాడు. ఎమ్మెల్యేకి వెళ్ళమని ఇంట్లో కూర్చుంటే అవుతుంది, అది కాదు కదా. ఇన్ని ప్రజలు ఎప్పుడు పిలిచినా, ఏ దాన్ని పిలిచినా, ఏ ఫోర్స్ పిలిచినా అది ప్రజల సహకారంతో 4 మార్లు గెలవడం. ఏరియాలో పిల్లాడు కాదు 4 మార్లు గెలవడం. ఏరియా ఎట్లా మీకు తెలుసు కదా. అందుకని ఏంటంటే మంచి సమయంలో అందరూ కూడా ఎమ్మెల్యే గారు వస్తారని ప్రతి ఒళ్ళు కూడా చిన్నోళ్ళు చెప్పినా పెద్దలు చెప్పిన వస్తారు. ఇలాంటి దాన్ని కూడా రావడం నాకు చాలా సంతోషం. ఇంకా ముందు ఇలాంటి స్పోర్ట్స్ మేము ఆడేది కబడ్డీలు ఆడేది, మట్టిలో ఆడేది, అప్పుడు ముఖాలన్నీ వలిగిపోయేది. అప్పుడు కబడ్డీలు ఆడేది, గిల్లి దాండులు ఆడేది. ఇవన్నీ చిన్న అప్పటి పరిస్థితుల్లో మేమున్న పరిస్థితి ఇవాళకి చాలా మెచ్చుకోవాలి పిల్లలందరినీ కూడా. మేము అలా చదువుకుంటాడు కింద గోసం చేసుకొని కూర్చొని చదువుకునేది. ఇవాళ అట్లున్నదా? పరిష్కారం రోజు మారింది. చాలా సంతోషం ఉన్నది. పిల్లలందరూ ఎదుగుతున్నారు. తెలంగాణ మన ఇండియానే ఒక మంచిగా ఎదుగుతున్నారు. ఇంకా ఎదగాలని కూడా మనం కొడతాం. ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ మోడీ గారు కానీ మంచి పని చేస్తున్నారు. దాన్ని మనం అందరం కూడా అభినందిస్తాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే డెఫినెట్లీ ఇక్కడ ఈ కోర్టులో ఆడిన తర్వాత వేరే కోర్ట్స్కి ఇక్కడకి డిఫరెన్స్ డెఫినెట్గా కనిపిస్తుంది, 100% కనిపిస్తుంది. అదేంటి అనేది నేను కెమెరాలో చెప్పడం కూడా కరెక్ట్ కాదు. మీరు వచ్చి ఇక్కడ ఆడితే మీకు తెలిసిపోతుంది. మెయిన్ మోటో ఏంటంటే ఏదో కోచింగ్ మనం ఇచ్చేసి డబ్బులు సంపాదించేద్దాము, ఫీజులు తీసేసుకుందాం ఆ కోలో వెళ్లకుండా కంప్లీట్గా కోచింగ్ ఇస్తూ, ఆ కోచింగ్ ఏ లెవెల్లో ఇవ్వాలి అంటే
మన ప్లేయర్స్ అనేవాళ్ళు నేషనల్ లెవెల్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ లెవెల్స్ కానివ్వండి, లేకపోతే మన ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళి ఆడాలి అనే ఒక సదుద్దేశంతో మంచి కోచెస్ని హైర్ చేసుకుంటూ, అలాగే పిల్లల్ని కూడా అలాగే తయారు చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ ఫిట్నెస్ చూస్తాము, వాళ్ళకి ఆట రాకపోతే నేర్పిస్తాము. ఎవ్రీథింగ్ ఫ్రమ్ జీరో టు డెఫినెట్లీ స్టార్స్ వరకు తీసుకెళ్లాలనే ఒక మంచి ఉద్దేశం ఉందండి, ఇంటెన్షన్ ఉంది. హెల్త్ చెకప్ అంటే వాళ్ళకి అంటే డెఫినెట్లీ ఒక అడ్మిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఏమన్నా హెల్త్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి డెఫినెట్లీ అడుగుతాము. ఎందుకంటే కొంతమందికి ఆయాసం ఇష్యూ వచ్చేసి ఏమన్నా ప్రాబ్లం అయితే మళ్ళీ అది మన మీదకి ఇష్యూ అవ్వకూడదు కదా. సో అవి ముందే తెలుసుకొని పేరెంట్స్ నుంచి అవన్నీ క్లారిటీ తెలుసుకొని మరీ తీసుకుంటామండి. నమస్కారం, నేను ఆర్జే క్రిష్. యాక్చువల్లీ ఇంత ఓపెన్ ప్లేస్ దొరికితే ఎవరైనా ఒక మల్టీప్లెక్స్ లేకపోతే ఇంకేదైనా బిజినెస్ షాపింగ్ మాల్లో పెట్టాలనుకుంటారు. బట్ స్వామి కార్యం స్వకార్యం అంటే తను బాగుపడుతూ ఇతరుల ఆరోగ్యాన్ని కూడా బాగుపెట్టే కాన్సెప్ట్లు కొంతమంది మాత్రమే థింక్ చేస్తూ ఉంటారు. సో ఈ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఇంత ఓపెన్ ప్లేస్లో చాలా చక్కగా పిల్లలకి ఫిట్నెస్ ఇస్తూ వాళ్ళకి హెల్త్ ఎలాంటి ప్రాబ్లం రాకుండా, మీ అందరికీ తెలుసు చిన్నప్పుడు 5 సంవత్సరాల లోపు మనం పిచ్చగా ఆడేవాళ్ళం. ఇప్పుడు 5 నెలల పిల్లాడు కూడా స్కూల్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళొద్దు అని అనట్లేదు నేను. మ్యాటర్ ఏంటంటే ఎప్పుడు చదివే కాదు, ఒక అరగంట అయినా ఆడిపించండి. అప్పుడే వాళ్ళకి రోగాలు తగ్గుతాయి, ఫిట్నెస్ కూడా పెరుగుతుంది. ఎవరో ఒక పెద్ద ఆయన అన్నాడు, ఉక్రెయిన్ లాంటి యుద్ధం వస్తే ఇండియాలో ఎవరు ముందుకు రారు అని. సో అక్కడ డెలివరీ అయిన ఆవిడ కూడా గన్న పట్టుకొని రెడీ అయ్యే పిక్ మనం చూసాం. ఓపెన్గా మాట్లాడుకుంటే నాలాంటి వాళ్ళు అలా వెళ్ళలేరు, ఎందుకంటే డీలా పడిపోయారు. చదువు 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 అని చెప్పేసి 24 గంటల ఆఫీస్ అని చెప్పేసి అలానే ఉంది. సో ఫిట్నెస్ పరంగా బాగుంటుంది, ఆట ఎప్పుడైనా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వస్తే చాలా గేమ్స్ నేర్పిస్తున్నారు, మిమ్మల్ని నేషనల్ రేంజ్లో కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి అండ్ వుడ్ షాట్ అని అంటే WO ఉంది. సో ఇక్కడ మెయింటైన్ చేస్తున్న వాళ్ళందరూ కూడా విమెన్సే. వాళ్ళు తక్కువ పర్సంటేజ్. సో ఆల్ ది బెస్ట్ శ్రీ గారు, మంచి కాన్సెప్ట్.